ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేయాల్సిన వస్తువులపై సమీక్షించారు. సదుపాయాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే జిల్లా మహానాడులో తీర్మానించాల్సిన అంశాలపై వారు చర్చించారు. రాబోయే 23వ తారీఖు నెల్లూరు జిల్లా మహానాడు కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడుని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో విజయ లక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతిపెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ కానీ, మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు 4,000 పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు. వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు, ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక మందిని స్వయంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఉన్నా వారందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడానికి అజీజ్ గారి నాయకత్వంలో మన పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అలాగే ప్రశాంత్ రెడ్డి గారు, మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం ఒకటే ఇవాళ కోరుకునేది, ఎల్లుండి 23వ తారీఖు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకునే నిర్ణయం దాదాపు 4 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నిలిచిపోయే విధంగా అభివృద్ధి, సంక్షేమం, అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రేపు తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ తీర్మానాలు చేయడానికే ఇప్పటికే అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఇక్కడి నుంచి ఇంకా మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది. కడప జిల్లాలో జరిగే మహానాడికి అందరినీ కమిటీల్లో వేయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీ బాధ్యతలు చూస్తున్నారు. పాలిట్ బ్యూరో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వారికి కొన్ని బాధ్యతలు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు అలాగే వారితోటి ఇతర పార్లమెంటు సభ్యులతోటి కలిపి వారికి కొన్ని బాధ్యతలు, అలాగే ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆ కమిటీకి చైర్మన్గా నన్ను, ఇలా అందరికీ బాధ్యతలు పెట్టారు పెద్దలు. మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో ఇది చరిత్రాత్మకమవుతుంది, భవిష్యత్తులో ఇదొక మార్గదర్శకం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగే ఈ మహానాడు కార్యక్రమం ఇదేదో మా పార్టీ పండుగ కాదు. మా పార్టీ యొక్క బాధ్యతల్ని మేము మళ్ళీ ఒకసారి చర్చించుకుంటున్నాం. మా లక్ష్యాలను మేము నిర్దేశించుకుంటాం. రాబోయే 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఎంపవర్మెంట్ని, మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలని సామాన్య పౌరులకి సైతం ఇవ్వడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటామో ఆ లక్ష్యాలని నిర్దేశించుకొని తర్వాత మళ్ళీ ప్రభుత్వాల్లో మేము పనిచేయడం జరుగుతుంది.